త్వరలోనే కావలి పట్టణంలో సకల వసతులతో క్రీడా స్టేడియం నిర్మిస్తామని క్రీడా మరియు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడ నుండి రాయచోటికి వెళుతున్న ఆయన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు కావలిలోని ఎమ్మెల్యే నివాసానికి విచ్చేశారు. అనంతరం కావలి నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకుని వెళ్లారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధికి తప్పక సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం దశాబ్దాల కాలంగా క్రీడాకారులకు నిరుపయోగంగా మారిన క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యేతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతిరోజు సంక్రాంతి పండుగలా ఉంటుందని తెలిపారు. కావలిలో మంచి స్టేడియం నిర్మాణానికి సహకారం అందిస్తానని అన్నారు. కూటమి ప్రభుత్వంలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడున్న పెద్దలు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ కావలి పట్టణంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో పేద విద్యార్థులకు స్పోర్ట్స్మెన్స్కు ఏ విధమైన సౌకర్యాలు కల్పించకుండా వదిలేసిన ఆ రోజులు కావివి. తప్పకుండా మా కొత్త ప్రభుత్వంలో యువతకు మేమున్నామంటూ రాబోయే కాలంలో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం మెరుగుగా జాతీయ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను అలాగే అందరినీ అందించేదానికి తోడ్పాటు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా మా శాసనసభ్యులు ఇక్కడ ఈ ల్యాండ్ను చూపించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా కావలి పట్టణంలో గ్రౌండ్లో స్టేడియం అయితేనే అలాగే ఇక్కడున్న క్రీడాకారులందరికీ తగిన న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అతి త్వరలోనే డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇక్కడ మంచి స్టేడియాన్ని కావలి ప్రజలకు ఇచ్చేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, కావలికి మంచి రోజులు రాబోతున్నాయి. ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. సత్సంగం చాలా గొప్పది. ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రకృతి రాముడి పట్టాభిషేకం జరిగితే ప్రకృతి ఎటా పులకరించి వాతావరణం చల్లబడి పూల వర్షం కురిసిందో, నేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర నలుమూలల పూల వర్షం లాంటి రావటం, ప్రకృతి ఆనందోత్సవాల మధ్య నిన్నటి 1వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి అందరికీ కూడా పెన్షన్లు పంచడం కూడా జరిగింది. నేడు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో ఈరోజు కావలిలో రాంప్రసాద్ రెడ్డి గారు రాగానే మొట్టమొదట స్టేడియం సందర్శించాలని ఆయన ముందుకు రావటం, అందరూ పరిశీలించిన తర్వాత డిపిఆర్లు తయారు చేయటం నాకు ఎమ్మెల్యేగా నాకు ఒక అదృష్టం.